కవిత్రయం అనే మాట ఉంటున్నది. వేర్వేరు కాలాలలో వాళ్ళు పుట్టినప్పటికీ మహాభారత రచన ఆ కవిత్రయం వల్ల పూర్తయింది. నన్నయ్య, తిక్కన, ఎర్రన. తర్వాత తెలంగాణ గర్వించదగిన ముగ్గురు కవులు ఉన్నారు. కాళోజీ నారాయణరావు, దాశరథి నారాయణ రెడ్డి. కాళోజీ నారాయణరావు, దాశరథి తెలంగాణ రైతాంగ పోరాటం కాలంలో తర్వాత నిరంకుశత్వ రాజరికాంతం అందించాలని వాళ్ళిద్దరూ. నారాయణ రెడ్డి గారు ఈ కోవకు చెందని వాడైన కానప్పటికీ ఈ ముగ్గురు వల్ల తెలంగాణలో కవిత చైతన్యం వెళ్ళి విరుస్తుంది. ఈ ముగ్గురి ప్రభావం ఇప్పటి తరం కవుల మీద తప్పనిసరిగా ఉన్నది. ఈనాటి సప్తతి కవిత్రయం ఒక ఏడులో కొన్ని నెలల తేడాతో పుట్టిన వాళ్ళు ప్రత్యేక తెలంగాణను సమర్పిస్తూ మలి ఉద్యమంలో చైతన్యం కలిగించిన ఈ ముగ్గురు కవులు నాకు చాలా ఆత్మీయులు. వీళ్ళ కవిత్వాన్ని నేనంతా అభివర్ణిస్తున్నాను. సఖ్యం సాప్తపదీనం అంటారు కనుక సప్తతి సంవత్సరం కలిసి జరుపుకుంటున్న ఈ కవిత్రయాన్ని మనసారా అభినందిస్తూ, వీళ్ళకంటే 10 ఏళ్ళ పెద్దవాడిని కాబట్టి శుభాశిస్సులు అందజేస్తున్నాను. తమ ఆత్మీయ స్పందనను తెలియజేసినందుకు కేశవ్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కవి భాషను ఇప్పుడు నాగేశ్వర శంకరయ్య గారు